హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు హెచ్టిఎంఎల్లో ఫ్రేమ్స్ ట్యాగ్ ఫ్రేమ్స్ అనే టాపిక్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో హెచ్టిఎంఎల్ ఫ్రేమ్స్ ఆర్ యూజ్డ్ టు డివైడ్ యువర్ వెబ్ బ్రౌజర్ ఇంటూ మల్టిపుల్ సెక్షన్స్. మనకి ఫ్రేమ్స్ అనేది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే, ఒక వెబ్ పేజ్ని, ఒక వెబ్ బ్రౌజర్ని మల్టిపుల్ సెక్షన్స్గా మనం డివైడ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎలాగో అంటే, మనం ఫొటోస్ని ఫ్రేమ్స్గా డివైడ్ చేస్తాం, అవునా? 4 or 5 ఫొటోస్ని మీరు ఒక ఫ్రేమ్లో పెట్టగలరా? సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ని కూడా అలానే సెక్షన్స్గా మనం డివైడ్ చేయాలి అంటే మనకి ఈ ఫ్రేమ్స్ టాపిక్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ ఫ్రేమ్స్ కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనం వెబ్ పేజ్ని డివైడ్ చేయగలం అనమాట. ఓకే, ఈచ్ సెక్షన్ ఈజ్ వన్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. సపోజ్ మనకి హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, లైక్ మనం ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది ఒక ప్రోగ్రామ్ చేసాం, తర్వాత టేబుల్స్ ట్యాగ్కి ఒక ప్రోగ్రామ్ చేసాం, లిస్ట్ ట్యాగ్ ఒక ప్రోగ్రామ్ చేసాం, వీడియో ట్యాగ్ ఒక ప్రోగ్రామ్ చేసాం, ఆడియో ట్యాగ్ ఒక ప్రోగ్రామ్ చేసాం కదా. ఇలా మనం మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక్క వెబ్ పేజ్లో మనకి కావాలి అంటే ఈ ఫ్రేమ్స్ టాపిక్ అనేది మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్స్లో ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు ఇక్కడ డయాగ్రామ్ తీసి చూపించాను చూడండి. ఇది ఒక వెబ్ పేజ్ అనుకోండి. ఈ వెబ్ పేజ్లో నేను 4 ఫ్రేమ్స్గా డివైడ్ చేశాను. ఓకేనా? సో ఈ ఫస్ట్ ఫ్రేమ్లోనేమన్నా ఒక వెబ్ పేజ్ ఉంటుంది, అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వెబ్ పేజ్ ఇక్కడ ఉంటుంది. ఇది సెకండ్ వెబ్ పేజ్, థర్డ్ వెబ్ పేజ్, ఫోర్త్ వెబ్ పేజ్. ఇలా మనం ఫ్రేమ్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్ని ఒక్క వెబ్ పేజ్లోనే పెట్టగలం అనమాట. ఓకే, సో చూడండి, ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ఏ వెబ్ బ్రౌజర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫ్రేమ్ సెట్. మనకి కలెక్షన్ ఆఫ్ ఫ్రేమ్స్ని మనం ఫ్రేమ్ సెట్ అని అంటాం అనమాట. చూడండి, ఫ్రేమ్స్ ఈజ్ సిమిలర్ వే టు టేబుల్, రోస్ అండ్ కాలమ్స్. దట్ ఈస్ ఫ్రేమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. ఫ్రేమ్స్ కూడా మనకి టేబుల్ లెక్కే ఉంటుంది అనమాట. అంటే టేబుల్ కూడా మనకి రోస్ అండ్ కాలమ్స్ లానే ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఫ్రేమ్స్ కూడా మనకి రోస్ అండ్ కాలమ్స్ లానే ఉంటుంది. అంటే మనం ఒక వెబ్ పేజ్ని మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం అంటున్నాం. అంటే కొన్ని రోస్గా కొన్ని కాలమ్స్గా మనం డివైడ్ చేస్తున్నాము అని. ఇక్కడ నేను ఆల్రెడీ డయాగ్రామ్లో ఇక్కడ రోస్ కాలమ్స్ అని రాశాను, అవునా? ఇలా మనం ఇలా రోస్గా కాలమ్స్గా మనం డివైడ్ చేసుకొని ఫ్రేమ్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, in the frames the web browser is divided into multiple parts. So in the program we cannot write the body section, we can write frame set tag ni use chese manam ee frames anedi use chestam. Body anedi manam use cheyamanamata. Body tag, body section anedi manam rayam. ikkada em ani rastam, frame set ane tag ni use chestam. So syntax for frames chudandi, frame set ట్యాగ్ ఓపెన్, ఫ్రేమ్ సెట్ రాసి, కాలమ్స్ మనకి ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్, రోస్, బోర్డర్ రాసిన తర్వాత ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇక్కడ ఫైల్ నేమ్ .html ఇలా మనకి రాసేసి ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ సింటాక్స్. సో ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను అండ్ ల్యాబ్ కూడా చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చూడండి, ప్రోగ్రామ్ ఫర్ ఫ్రేమ్స్, హెచ్టిఎంఎల్, హెడ్, టైటిల్, హెడ్ క్లోజ్. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇక్కడ మనకి బాడీ సెక్షన్ ఉండదు. బాడీ సెక్షన్ బదులు మనకి ఏముంటుంది? ఫ్రేమ్ సెట్ అనే ట్యాగ్ ఉంటుంది అన్నమాట. సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకి ఒక వెబ్ పేజ్ని నేను 4గా డివైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే 2 కాలమ్స్ 2 రోస్ కావాలి అనుకుంటున్నాను. ఓకే, 2 కాలమ్స్ కావాలి, 2 రోస్ కావాలి. అలా కావాలి అనుకున్నప్పుడు నేను కాలమ్స్ ఏమన్నా 50-50%లో ఇచ్చాను, రోస్ 50-50%లో ఇచ్చాను. ఓకే, అంటే ఈ కాలమ్స్కి రోస్కి మధ్య బోర్డర్ ఉంటుంది కదా, ఇలా డివైడ్ అవుతుంది కదా, ఆ బోర్డర్ నాకు 2 లెంత్లో కావాలన్నమాట. సో ఇలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మనం వెబ్ పేజ్ని మల్టిపుల్ ఫ్రేమ్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నాం. సో ఒక్కొక్క ఫ్రేమ్ని మనం ఏం రాయాలో అక్కడ రాస్తాం అన్నమాట. ఫస్ట్ ఫ్రేమ్లో మనకి ఏ ప్రోగ్రామ్ కావాలి, ఇక్కడ నాకు ఫస్ట్ ఫ్రేమ్లో ఇమేజ్ అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను రాసేసి ఉన్నాను. సో ఆ యొక్క ఏదైతే ఉందో దాని యొక్క ప్రోగ్రామ్ నేమ్ రాయాలన్నమాట. ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు image.html నేను దీంతో సేవ్ చేసుకున్నాను. సో
ఆ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ ఫ్రేమ్లో రావాలి. ఓకే, సెకండ్ ఫ్రేమ్లో నాకు వీడియో డాట్ హెచ్టిఎంఎల్ ఈ ఫ్రేమ్ అనేది కావాలి, అంటే ఈ ప్రోగ్రామ్ సెకండ్ ఫ్రేమ్లో కావాలి. ఓకే, అండ్ థర్డ్ ఫ్రేమ్ ఆడియో డాట్ హెచ్టిఎంఎల్ అనే ప్రోగ్రామ్ కావాలి. ఫోర్త్ ఏమన్నా ప్రీ డాట్ హెచ్టిఎంఎల్. మనం ఇది ప్రోగ్రామ్స్తో మనం ఏ నేమ్తో అయితే సేవ్ చేసుకున్నామో ఆ నేమ్స్ అనేవి ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఫస్ట్ ఫ్రేమ్లో మీకు ఏ ప్రోగ్రామ్ కావాలి, సెకండ్ ఫ్రేమ్లో ఏ ప్రోగ్రామ్ కావాలి, థర్డ్ ఫ్రేమ్ ఫోర్త్ ఫ్రేమ్ ఏ ప్రోగ్రామ్స్ కావాలో ఆ ప్రోగ్రామ్ నేమ్స్ రాసేసిన తర్వాత ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేయాలి. ఫ్రేమ్ సెట్ ఇక్కడ ఓపెన్ చేస్తాం, ఇక్కడ క్లోజ్ చేస్తాం, తర్వాత హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఇలా కనుక మనం రాస్తే మనకి ఒక వెబ్ పేజ్ అనేది మల్టిపుల్ ఫ్రేమ్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్రేమ్ టాపిక్. నేను మీకు ల్యాబ్ కూడా చేసి చూపిస్తాను, చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఫస్ట్ హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్ ఏమో నేను ఫ్రేమ్స్ అని ఇచ్చుకున్నాను, హెడ్ క్లోజ్ చేశాను. ఓకే, ఇక్కడ మనకి బాడీ సెక్షన్ అనేది ఉండదు, మనకి ఏమన్నా ఉంటుంది ఫ్రేమ్ సెట్, అవునా? సో ఫ్రేమ్ సెట్ ట్యాగ్ని ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఒక వెబ్ పేజ్ అనేది నాకు 4గా డివైడ్ అవ్వాలి. ఓకే, 2 కాలమ్స్ 2 రోస్గా డివైడ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను 2 కాలమ్స్ ఇచ్చుకున్నాను, అంటే 50-50% నాకు కాలమ్స్ అనేవి డివైడ్ అవ్వాలి, అలానే రోస్ కూడా నాకు 50-50%లో డివైడ్ అవ్వాలి. తర్వాత నేను వాటి మధ్య ఉన్న గ్యాప్ బోర్డర్ అనేది నాకు 2 లెంత్లో కావాలన్నమాట. సో 2 అని ఇచ్చాను. ఆ తర్వాత ఇక్కడ మనం ఫ్రేమ్ రాస్తాం. సో నాకు ఫస్ట్ కాలంలో ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ప్రోగ్రామ్ కావాలి. ఆల్రెడీ మనకి ఈ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో సేవ్ అయి ఉండాలి ఆ హెచ్టిఎంఎల్తో. ఓకే, ఆ ఫైల్ని నేను ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో కావాలి. సెకండ్ ఫ్రేమ్లో నాకు ఆడియో 2.html ఫ్రేమ్ కావాలన్నమాట. థర్డ్ ఇది కావాలి. అండ్ ఫోర్త్ నాకు ఏమీ వద్దు, నేను ఎంటీగా ఉంచుకోవాలనుకున్నాను. అప్పుడు మనకి వెబ్ పేజ్లో ఎలా వస్తుందో మీకు తెలుస్తుంది. ఓకే, అందుకని నేను ఫోర్త్ ఏమీ రాయలేదు. తర్వాత ఫ్రేమ్ సెట్ని క్లోజ్ చేశాను, తర్వాత హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి. అవుట్పుట్ ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫస్ట్ ఫ్రేమ్ నేను ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. వెయిట్, చూడండి. సో నాకు ఫస్ట్ ఫ్రేమ్ సెట్ అనేది నాకు కాలమ్స్ 50% కావాలి, రోస్ 50% కావాలి అనుకున్నాను, అవునా? సో చూడండి, కాలమ్స్ 50-50 వచ్చేసాయి అండ్ రోస్ కూడా 50-50లో వచ్చేసాయి. ఈ 2 కాలమ్స్ అంటాం, వీటి రెండింటిని రోస్ అంటాం కదా. సో ఇలా వచ్చేసాయా? ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చెప్పాను నేను, అండ్ టైటిల్ ఓకే, ఫ్రేమ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇది అనేది నాకు ఫస్ట్ ఫ్రేమ్లో కావాలి, అవునా? సో నాకు ఫస్ట్ ఫ్రేమ్లో ఆబ్జెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అదే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదే ఆబ్జెక్ట్ డాట్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్. సో నాకు చూడండి, నేను ప్లే చేస్తున్నాను, ప్లే అవుతుంది. ప్లే అవుతుంది కదా. ఇది ఆడియో ఫైల్, ఇక్కడ వీడియో ఫైల్ ఉంది, 2 మిక్స్ అయిపోతాయి. ఓకే, ఇది ఫస్ట్ ఫైల్, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేసింది. ఓకే, సెకండ్ ఫ్రేమ్ ఏమని ఇచ్చాను? సో చూడండి, ప్రోగ్రాంలో సెకండ్ ఏంటంటే ఆడియో 2.html ఇది వచ్చేసింది. ఇది ఆడియో, ఇది కూడా ప్లే అవుతుంది, ఆడియో ప్లే అవుతుంది. ఓకే, సో ఇది ఆడియో. తర్వాత నెక్స్ట్ ఫ్రేమ్ ఏమని ఇచ్చాను అంటే చూడండి, నెక్స్ట్ ఫ్రేమ్ అంటే వీడియో 2.html. సో నాకు ఇది ఈ ఫ్రేమ్లో వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, ఇదిగోండి, ఇది ఇంకో ఫ్రేమ్లో ఇది అవుతుంది. ఓకే, అండ్ ఫోర్త్ నేను ఏమీ ఇవ్వాల, సో నాకు ఇది అందుకునే ఇది ఎంటీగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఒక వెబ్ పేజ్ని మనం మల్టిపుల్ ఫ్రేమ్స్గా డివైడ్ చేసాం. ఇక్కడ నాకు బోర్డర్ 2 ఇచ్చాను కాబట్టి ఇక్కడ బోర్డర్ అనేది 2 ఇచ్చాను. సో అందుకనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఫ్రేమ్స్. ఒక వెబ్ పేజ్ని మనం మల్టిపుల్ వెబ్ పేజెస్గా డివైడ్ చేసాం, అంటే మల్టిపుల్ పార్ట్స్గా డివైడ్ చేసాము. ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్, ఇదొక వెబ్ పేజ్. ఇది ఇలా మనం చేసుకుంటే మనకి ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.